సో మీ ప్రొఫైల్ అంతా విన్న తర్వాత చాలా తక్కువ టైం అండి. రియల్ ఎస్టేట్‌లో నేను కూడా చాలా మందిని చూసాను. కొన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ట్రై చేస్తున్నా, తక్కువలో ఉంది. ఇలాంటి వర్డ్స్ నేను విన్నా. కానీ మీ ఎక్స్‌పీరియన్స్ చూస్తే కొంచెం తక్కువుంది. కానీ మీ మార్క్ లెవెల్ చూస్తే హైలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్‌కి సీక్రెట్ ఏమన్నా చెప్తారా మాకు? తప్పకుండా అండి. చాలామంది ఈ ఫీల్డ్ పార్ట్ టైమ్‌గా గానీ, ఫుల్ టైమ్‌గా గానీ ఎంచుకొనొస్తారు. అంటే ఈ ఫీల్డ్ ఏందంటే చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అని వచ్చిన వాళ్ళు అనుకోనొస్తారు చూడండి. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అంత తొందరగా రాదండి. హ్మ్. ఎందుకంటే అంత ఈజీ అనుకోనొచ్చిన వాళ్ళకైతే ఈ ప్లాట్‌ఫామ్ నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్‌లో డబ్బులు ఈజీగా వస్తాయి. కానీ ఎలా చేస్తే వస్తాయనేది ఒక సీనియర్‌ని కొంచెం పట్టుకుంటే మనం ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చండి ఈ ఫీల్డ్‌లో. ఓకే. అండ్ వచ్చేసి వాళ్ళేందంటే అంత ఈజీగా డబ్బులు సంపాదించడం వస్తాయి అని చెప్పేసి వస్తారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పిల్లలే ఉన్నారు. వాళ్ళం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎవరొస్తారో వాళ్ళతోని మనం జర్నీ చేయాలని చెప్తాం తప్ప, ఒక లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాడితోటి మనం జర్నీ చేయమని చెప్తామా? అవును. జనరల్‌గా అదే అంటాం కదా! ఏయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడితో తిరగరా, బ్యాక్ బెంచ్ వాళ్ళతో కాదురా అని జస్ట్ క్యాజువల్ చెప్తాం. ఆఫ్ కోర్స్ యెస్. అయితే ఎందుకు లాస్ట్ బెంచ్‌తోని చేయమని మీరెందుకు ఫ్రెండ్‌షిప్ చేయమని చెప్పరు? ఏమో వాడి దగ్గర కూర్చుంటే హాఫ్ మార్కుల్లో హాఫ్ అయినా వస్తాయేమో అన్న ఆలోచన మేబీ. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అట్లానే మీరేం చేస్తారంటే ఎవరైతే ఈ ఫీల్డ్‌కొచ్చి మీరు సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అయిన వారిని అడగండి ఎట్లా సక్సెస్ అవ్వాలని. బట్ కొంతమంది ఒక 3 మంత్స్ 6 మంత్స్ వచ్చి అసలు చేయాల్సిన ఫీల్డ్ వర్క్ చేయక, చేయాల్సిన వర్క్ చేయక ఉన్న వాళ్ళని మీరు అడిగితే మీరు కూడా ఫెయిల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ అట్లనే లాస్ట్ స్టూడెంట్స్ తోటి మీరు అడిగారు కాబట్టి మీరు కూడా ఫెయిల్ అయ్యారు. క్లవర్ స్టూడెంట్స్ తోటి అడిగితే మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక్కడ ఇంకో పాయింట్ నేను అడుగుతాను. మీరే అన్నారు. నాకు కూడా అదే థాట్ ఉంది. బేసికల్‌గా చాలామంది ఉంటారు. చేసాం వర్కౌట్ కాలేదని. ఇందులో ఒక పాయింట్ ఉంది. చేసి మళ్ళీ వెనక్కొచ్చేస్తారా? నిజంగా వర్క్ చేస్తే లక్ మీద బేస్ అయి ఉంటుంది. లేకపోతే అనుకుంటాం గానీ, వాళ్ళే మాట్లాడుకొని చేసుకుంటార్రా మనం చేసేదేముండదు. ఏదో జస్ట్ నంబర్‌గా ఉంటామని ఇలాంటి వర్డ్స్ విన్నాను. అవన్నీ ఏంటి అపోహలా? లేకపోతే నిజమే అంటారా? మీరేం చెప్తారు? లేదండి. లక్ మీద అనేది కాదు. 100% తను వర్క్ చేస్తే ఒక లీడర్ చెప్పిన అన్ని పాయింట్లన్నీ ఖచ్చితంగా ఆయన తూచా పాటిస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తది. ఆయన ఒకవేళ 3 మంత్స్, 6 మంత్స్ చేసి మళ్ళీ రిటర్న్ ఎళ్ళాడంటే ఖచ్చితంగా ఆయన చేయలేదు. ఏదో ఆఫీస్‌లో వచ్చి వైఫై ఆన్ చేసుకొని 2 నెట్‌ఫ్లిక్స్ వీడియోస్ చూసి, 2 స్క్రోల్ చేసి ఇలా అంటే ఏం రాదు. కోట్లేమి రావు. జస్ట్ స్క్రీన్ మారుతది అంతే. ఓహ్! ఓకే. అయితే రియల్‌గా వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్లస్ ఉంటుంది. 100%. జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ఇది మీరు ప్రెజెంట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఈ ప్రాజెక్ట్స్ రీసెంట్‌గా ఏమైనా నంబర్ గురించి ఫస్ట్ మాట్లాడతా. 180+ ప్లాట్స్ సింగిల్ డేలో ఎలా అండి పాసిబుల్ అయింది? చాలామంది ఓపెనింగ్ ఆఫర్స్ పెడతారు. ఏవేవో చెప్తారు. బట్ అనుకున్నాం అయింది. చెప్తారు నంబర్. బట్ ఇక్కడ నేను విన్న నంబర్ చాలా పెద్దది కదా! ఆ ఏరియా అదంతా ఏంటి? ఒకసారి ఆ డీటెయిల్స్ నాకు కొంచెం చెప్తారా? 2 డేస్ బ్యాక్ అండి. 180 ప్లాట్స్ సింగిల్ డేలో సోల్డ్ అవ్వడం మాకు గూడా అది ఒక సినిమా రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ అని అంటారు గదా. మా ప్రాజెక్ట్ గూడా అది బ్లాక్ బస్టర్ లాగా అని చెప్పుకోవచ్చు. వై? బికాస్ అదేందంటే ఫోర్త్ సిటీ. ఇప్పుడు అందరి నోట్లో మీకు ఫోర్త్ సిటీ ఈవెన్ దో మన సీఎం గారు గూడా ఫోర్త్ సిటీ అని ఫోకస్ జేసి చెప్తున్నారు గదా. ఏదైతే రీసెంట్‌గా భారత్ ఫ్యూచర్ సిటీ అని సమ్మిట్ జరిగింది. భారత్ ఫ్యూచర్ సిటీ సమ్మిట్ మినీ భారత్ ఫ్యూచర్ సమ్మిట్ లాగా మా ప్రాజెక్ట్ లాంచింగ్ జరిగింది. దట్టు ఏంటంటే మెయిన్ ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఫస్ట్ పర్మిషన్ మన ప్రాజెక్ట్ రావడం. ఆహా! అవునా? ఓకే. అందులో వచ్చేసి ఫ్యూచర్ సిటీ గేట్ ఆఫ్ ద ఎంట్రన్స్ దగ్గర నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉండడం. అదొచ్చేసి మీకు 30,000 ఎస్ఎఫ్టీలో ఒక పెద్ద క్లబ్ హౌస్ రావడం, ఓపెన్ విల్లా కాన్సెప్ట్లో రావడం వల్ల ఆ ఏరియాలో ఎలాంటి సెగ్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ జేబీ రాబోతుందంటే ఖచ్చితంగా మా ప్రీవియస్ కస్టమర్స్ మిత్రులందరూ దాదాపు 2,000 కస్టమర్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుగానే అమౌంట్ రెడీ చేసుకుని ముందుగానే అన్ని పేమెంట్ వచ్చిన ప్లాట్స్ అండి అవి. అన్ని పేమెంట్ వచ్చేసాయా? ఓహ్! ఓకే. నైస్. నైస్. జనరల్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఒక నంబర్ ఉంటదని పాయింట్‌లోనో లైక్ మేము తీసుకుంటామని చెప్పి ఇలాంటివి ఏమన్నా జరుగుతాయా? లైక్ ఈ ఈ ప్రాసెస్ అనేది ఏం లేదండి అసలు. అంటే మీరు చెప్పేది ఏంటంటే జస్ట్ మేము ఆ! తీసుకుంటాం, ఇది యెస్. బ్లాక్ చేయండి, ఇది నేను విన్నాను. అది లేదు. ఓకే. ఎలా జరిగిందంటే ఆ! ఫుల్ పేమెంట్ ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళు కూడా ఒకటే ప్లాట్కి ముగ్గురు రావడం, బిడ్డింగ్ రావడం,
కాంపిటీషన్లో రావడం జరిగింది. అట్లా ముగ్గురు కాంపిటీషన్ రావడంలో వాళ్ళకి టోకెన్ సిస్టమ్ వేసి డ్రా సిస్టమ్ వేసి అందులో ఒకరి పేరు తీసి ఈ ప్లాట్ మీకు మిగతా ఇద్దరికి వేరే ప్లాట్ సెలెక్ట్ చేసుకోమని చెప్పడం. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా జెన్యున్ వేరే జెన్యున్ ఉంది. జెన్యున్ జెన్యున్‌గా అండి, చేశారు. జెన్యున్ బుకింగ్స్ ఇవన్నీ. ఏది హోల్డ్ చేస్తే మనకేమొస్తుంది చెప్పండి. కొన్ని చోట్ల అలా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు మన నంబరే కదా అని మనం మాట్లాడుకుంటాం. బట్ ఆ సిచ్యువేషన్ బట్టి జస్ట్ ఎలాంటి ఏజెంట్స్ చెక్స్ తీసుకోలేదు, ఎలాంటి ఏజెంట్ డబ్బులు తీసుకోలేదు. జెన్యున్ కస్టమర్, జెన్యున్ డీటెయిల్స్, ఫస్ట్ డీటెయిల్స్ జెన్యున్. ఏదైతే ఫామ్లో ఫిలప్ చేస్తారో రిజిస్ట్రేషన్ టైంలో కూడా అదే ఫామ్ ఉండాలని చెప్పి మంచి మంచి కండిషన్స్ పెట్టి మేనేజ్మెంట్ మంచి డిసిషన్ తీసుకొని చేయడంలో మంచి సక్సెస్ అయిందండి, బ్లాక్ బస్టర్ అయింది. ఇక్కడ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ గురించి ఒకసారి యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మీరు ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు. అసలు జేబీ అనే బ్రాండ్కి పునాదులు ఎక్కడెక్కడ, ఏంటి, మీకున్న ఇంత క్రేజ్కి కారణాలు ఏమైనా చెప్తారా? మాకున్న మెయిన్ కారణం వచ్చేసి జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అనేది ఏంటంటే చెప్పిందే చేస్తుంది. అంటే ఈ నమ్మకమే ఉంది. ఆ నమ్మకం ఉంది. మేము ప్రాజెక్ట్ వేస్తున్నామంటే మేము 700 acres ప్రాజెక్ట్ చేసాము. అందులో ఆల్రెడీ ఒక 80 ఫ్యామిలీస్ ఉంటున్నారు. అంటే ఒక ప్రాజెక్ట్ వేస్తే ఎన్ని ప్రాజెక్టులు వేసిరు వెంచరు, అందులో ఎంతమంది ఇల్లు కట్టుకున్నారన్నది కూడా మీరు కొంచెం వెరిఫై చేసుకోవాలి. అలాంటి ప్రాజెక్టులు ఏంటంటే మేము వేసిన ప్రాజెక్టులు అన్నీ ఆల్రెడీ ఫైనల్ ఎల్పి తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడము, అలాంటి ప్రాజెక్టులు అంత బ్రాండ్ ఉంది. కాబట్టి మా బ్రాండ్ ఏంటంటే కస్టమర్కి డెవలప్మెంట్ క్లియర్గా మనం చెప్పిందే చేసినట్టు ఇవ్వడమే మా పెద్ద ఆ బ్రాండ్. ఓకే, మీరు స్టార్టింగ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా. ఇక్కడ వరకు రావాలంటే ఎవరికి అంత చైర్ ఈజీగా రాదండి. సో ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆ టైంలోనే చాలా వరకు వెళ్ళిపోతారు. నేను చెప్పిన 3 months 2 months గురించి కాదు, కొంచెం ట్రై చేసి కూడా నేను ఇందాక లక్ పేసు ఇది వర్కౌట్ కాదు అనే డిసప్పాయింట్మెంట్తోనే వెళ్ళిపోతారు. అలాంటి ఫేజ్ మీరు చూసారా? ఎలా కంబ్యాక్ అయ్యారు? అంటే ఆ స్ట్రగ్లింగ్ డేస్ చూసుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఆల్మోస్ట్ 2 years ఫస్ట్ స్ట్రగ్లింగ్ డేసే మాది. ఆల్మోస్ట్ 7 years నా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఫుల్ టైమ్గా. ఆ 2 yearsలో చాలా స్ట్రగుల్ చేసాము. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనల్ని డౌన్ చేయడం. అప్పుడు ఏం చేసేదంటే రోజుకొక ప్రాజెక్టుకి వెళ్ళడము, ఆ బ్రోచర్స్ తీసుకోవడం, స్టాంపు కొట్టుకుంటా కూర్చున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇంకొక ప్రాజెక్టు పట్టుకున్నావా, ఇంకొక కంపెనీయా, మన వల్ల కాదు, మనం చాలా కింది స్థాయిలము, మనకి జాబ్ వర్కౌట్ కాదు, ఈ ఫీల్డ్ వర్కౌట్ కాదు, వాళ్ళు చేసేవాళ్ళు బాగా గడ్డాలు ఉన్నాయి, 4 ఉంగరాలు ఉన్నాయి, పెద్ద కద్దరు చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు దిగిన వాళ్ళకే సెట్ అవుతుంది అని చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చాలా డౌన్ చేసే సిచ్యువేషన్ చాలా ఎదుర్కొన్నాం. ఆ మాటలు ఇప్పటికీ మీకు గుర్తొస్తాయి కదా. అంటే లైక్ బేసికల్గా చూడగానే రియల్ ఎస్టేట్ అనగానే యాజ్ యూ సెడ్ 4 రింగులు కాకపోయినా రింగ్ ఒకటి, గొలుసు ఒకటి క్లియర్ కనపడేలాగా వైట్ షర్ట్లోనే అనేది అదొక ఇమేజ్. లైక్ ఇప్పుడు పొలిటీషియన్ అంటే వైట్ కలర్ షర్ట్ ఎట్లానో రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంతమంది, అందరు నేను అనట్లేదు, వాళ్ళ ఆ ఫీల్డ్కి కొంచెం ఒక డిగ్నిటీ అనుకున్న వాళ్ళకి వాళ్ళని మేము తప్పుపడతలేము. బట్ అలాంటి వాళ్ళే చేసేవాళ్ళు మీకు సెట్ కాదన్నప్పుడు అలాంటివి కూడా ఫేస్ చేసి ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక మంచి లీగల్గా వెళ్ళాలన్న థాట్ తోటి వచ్చాను. ఫైనల్గా సక్సెస్ అయ్యి ఆల్మోస్ట్ 7 yearsలలో 7 international trips, ఆల్మోస్ట్ మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో ఉన్నాను. అండ్ ఇది నా మొదటి అడుగు అనుకుంటున్నాను ప్రస్తుతానికి కూడా. నాకున్న నాలెడ్జ్ మీరు ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేయొద్దని నేను కోరుకుంటా. ఆ స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేయకుండా మిమ్మల్ని కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా తీర్చిదిద్దాలన్న కోరికతోటి ఒక 10,000 మందికి ఒక కోటీశ్వర్లుగా క్రియేట్ చేయాలి, మంచి మాస్టర్ మైండ్స్ చేయాలన్న ఆలోచనతో ఉంది. ఓ నైస్ నైస్. అంటే మీలా కొంతమంది అవ్వడానికి ఎవరైతే వెనక్కి వెళ్ళిపోతారో వాళ్ళకు కూడా మంచి టిప్ ఇచ్చి మీకు, అంటే నాలాగని చెప్పలేను, నాలాగని చెప్పలేను, ఎందుకంటే నాలాగా క్రియేట్ చేయడం నా కాదు, వాళ్ళని మాస్టర్గా క్రియేట్ చేయడం అనేది నా ఆలోచన. ఓకే, అంటే వాళ్ళు ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో కరెక్ట్ చేసుకోవడానికి మీరు టిప్ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయకుండా తీసుకెళ్ళడం అనేది మెయిన్. ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మేము ఉన్నాం. గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగినా కాబట్టి ఆ స్టెప్స్ తెలుసు, ఆ దారి తెలుసు. అవునవును. ఇప్పుడు అడవిలో వెళ్ళమంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని, నీ సీనియర్ కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళమంటే తప్పు అవుతుంది. నీకు దారి చూపించేటోటే అసలు లీడర్. అట్లాంటి మేము గ్రౌండ్ లెవెల్ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి దారి చూపిస్తాం, 100% సక్సెస్ అవుతారు. ఓకే, సో ఎవరైతే ఇలా రియల్ ఎస్టేట్లో కన్ఫ్యూజ్ అవుతూ తటపటాయిస్తూ ఇలా మీరు ఉన్న ఫేజ్లో, ఇప్పుడు ఫేస్ చేసిన ఫేజ్లో ఉంటే వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలని మీకు తెలుసు. 100%. అండ్ ఇంకొకటి దాని గురించి నేను మాట్లాడాలి. మీకు ఫాలోయింగ్ కూడా క్రేజ్ బాగుందండి. మీ పేజెస్లో నేను చెక్ చేశాను యాక్చువల్లీ.
సో ఆ రీల్స్ మీరు చెప్పే విధానం కానీ చాలా జెన్యూన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎందుకు అంటే మీరు చెప్పిన నంబర్ జెన్యూన్ అని నాకు అనిపించింది. చూసినప్పుడు అరే జెన్యూన్గా ఉన్నారని నేను అన్నా. యాక్చువల్లీ ఇక్కడికి రాకముందు కూడా ఐ సా యూ, సీరియస్ చెప్పాలంటే. అండ్ ఇంకొక పాయింట్, ఇందాక మీరు ప్లాట్స్ చెప్పినప్పుడు, ఈ నంబర్ చెప్పినప్పుడు, ఇంత సాధించడం అనే పాయింట్లో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు, ఒక నమ్మకం అండి అని. ఇదే నమ్మకం ఉంటేనే వాళ్ళు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. నిజంగానే రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా పేపర్ ప్రూఫ్ ఉండాలి, గ్రూప్ కానీ ఒక పర్సన్ కానీ నమ్మకం ఉంటేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. నమ్మకం ఉంటేనే అమ్మకం జరుగుతుంది. ప్రాసలు కూడా బాగున్నాయి. అయితే ఈ నమ్మకం అనేది మీరు ఇప్పుడు చెప్పారు. స్టార్టింగ్ ఫేజ్లో మీరు వచ్చానని చెప్పారు కదా, నిజంగా వేరే దగ్గర మీరు వర్క్ చేసే ఉంటారు కదా, ఈ నమ్మకం మీరు ఇప్పుడు ఇస్తున్నారు. స్టార్టింగ్లో అలా ఇవ్వని వాళ్ళు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఎందుకు ఫెయిల్ అయ్యామని మీకు అనిపించిందా? ఇలాంటి పాయింట్స్ ఏమైనా చెప్తారా ఇంతకు మీరు ఫేస్ చేసిన వాటిలో? అప్పుడు వచ్చేసి ఫెయిల్ అయినప్పటి నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ చేసుకున్నా. అప్పటి నుంచి నాకు ఏం తెలియదు. ఈ ఫెయిల్ అయినవన్నీ ఈ నెక్స్ట్ కస్టమర్స్కి అలాంటివి రాకూడదని, డెవలప్మెంట్స్ మెయిన్. కస్టమర్కి ఇచ్చిన ప్రామిసెస్ మిస్ అయితే కస్టమర్ మనం పోగొట్టుకుంటాం. వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ మనం నిలబెట్టుకుంటే ఈ ఫీల్డ్లో వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ని టచ్ చేస్తారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని వెయిట్ చేస్తుంటారు. అవును, అవి ఫేస్ చేసాం కాబట్టి ఎప్పుడైనా కానీ మనం తప్పులు చేస్తుండాలి, తప్పుల నుంచి నేర్చుకుంటాం కదా, అలాంటివే 100% చేసినాం. ఓకే. అంటే ఈ నమ్మకం అనే కాన్సెప్ట్లో మీరు ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ చూసారు అందులో ఉన్నవి. అవును. సో ఆ ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి మీరు కరెక్ట్గా ఒక లైన్లో పడ్డారు అనేది మాత్రం. ఒక సక్సెస్ రావాలంటే ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. అది మీరు అప్పుడు ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు దానిలో సక్సెస్ అయినట్టే మాకు అనిపిస్తుంది. అవునండి. అదే కదా మీరు మెయిన్ మోటో కూడా నాకు తెలుసు అదే ఉంటుంది. అవునండి.